అనేకమైన వారు కొన్ని గ్రంథాల్లో వారి వారి యుగ పురుషులుగా పిలువబడేవారు. మిగతా వాళ్ళు గూడా మేము లేచాము అన్నట్లు రాసుకున్నారు. ఉమ్, అలాగే యేసుక్రీస్తు వారు లేచారు అని వారి మత గ్రంథాల్లో రాసుకున్నారు గానీ ఉమ్, బైబిల్‌లో. అసలు దానికి ఎటువంటి ఆధారాలున్నాయా? మీ మత గ్రంథం కాబట్టి మీరే రాసుకున్నారు మీ బైబిల్‌లో అని అంటున్నారు. అయితే నేనిప్పుడు మిమ్మల్ని అడిగేది, యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు, మరణాన్ని జయించాడు అని చెప్పటానికి ఎలాంటి ఆధారాలున్నాయి? కేవలం బైబిలే ఆధారమా? ఇంకేమన్నా ఆధారాలున్నాయా? ఉమ్. రైట్, నైస్. మనం దీన్ని కూలంకుషంగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, నా ప్రశ్న ఏంటంటే ఒక ఎదురు ప్రశ్న. ఆ, ఏ మత గ్రంథాల్లో ఏ మహానుభావుడు గురించి, ఏ యుగ పురుషుడి గురించి మరణాన్ని గెలిచాడని ఉందో ఒక ఒక రెఫరెన్స్ నాకు చెప్పాను. హుహు. దట్ ఈస్ ద ఫస్ట్, పర్టికులర్లీ ఇన్ ఇండియా. హ్మ్. నాకు తెలిసి నేనైతే వినలేదు, నేనైతే చూడలేదు. ఒకసారి చెప్తే నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దట్స్ ఓకే. నెంబర్ 1. ఏ మత గ్రంథాల్లోనైనా రిజరక్షన్ గురించి ఉంటే అది చూపిమంటారు. ఇప్పుడు ఎవరు ఆ మరణాన్ని గెలిచిన వ్యక్తి ఎవరు, ఆయన గురించినటువంటి ప్రస్తావన ఇట్లా గెలిచాడన్న వాళ్ళ ప్రస్తావన గ్రంథాలు. ఎక్కడ ఉంది? ఆ మత గ్రంథం అది అది పురాణమా, లేకపోతే ఇతిహాసమా, ఉపనిషత్త, లేక వేదమా, ఏమిటది? మాకు చెప్పాలి. లేకపోతే ఆ తర్వాత కొంతమంది వచ్చారు, మహత్యాలని రాశారు, ఆ మహత్యం ఈ మహత్యం అని రాసుకున్నారు. ఎక్కడుంది? చూపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, బైబిల్ ఇతర మత గ్రంథాలతో పోలిస్తే ఇది కేవలం ఒక మత విశ్వాసానికి సంబంధించిన పుస్తకం కాదు అని ఈరోజు తేలిపోయింది. హుహు. ఈరోజు బైబిల్ ఒక చారిత్రక పుస్తకం. బైబిల్కి ఈరోజు ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు హ్మ్. మనం తీసుకొని ఒక పక్కన పేరిస్తే, కుడి పక్కన పేరిస్తే, లేదా ఇతర పుస్తకాలకు ఉన్నటువంటి ఆధారాల్ని మరో పక్కన పోలిస్తే లేకపోతే పేర్చితే, అంటే డాక్యుమెంట్ రూపంలో, రాత ప్రతుల రూపంలో, ప్రాచీన చేతి వ్రాత ప్రతుల రూపంలో ఉన్న డాక్యుమెంట్స్ మనం అన్ని తీసుకొని బైబిల్కి సంబంధించిన, బైబిల్ని నిరూపించేటువంటి, చరిత్ర పుస్తకంగా నిరూపించేటువంటి ఆధారాలని ఒక పక్కన, కుడి పక్కన, ఇతర ఏ వ్యక్తినైనా తీసుకోండి, అలెగ్జాండర్ లాంటి వాళ్ళని, అరిస్టాటిల్ లాంటి వాళ్ళని, బుద్ధుడి లాంటి వాళ్ళని, మొహమ్మద్ లాంటి వాళ్ళని, ఎవరినైనా తీసుకోండి. తీసుకొని ఎడం పక్కన పేర్చండి. ఒక్కొక్క దాన్ని తీసుకోండి, ఒక్కొక్క పుస్తకాన్ని, ఒక్కొక్క వ్యక్తిని తీసుకోండి. వారి చారిత్రాత్మకత, ఎన్ని ఆధారాలు దొరికినాయి, ఎన్ని దొంతర్ల డాక్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్ డాక్యుమెంట్స్ దొరికినాయి, అంటే చేతి వ్రాతల పత్రాలు దొరికినాయి, బైబిల్కి ఎన్ని దొరికినాయి అని చూస్తే ఎవరిది కూడా ప్రపంచంలో ఏ పుస్తకాన్ని కూడా 4 అడుగులకి మించి లేదు. 4 ఆధారాలు. మించి లేదు. ఒకవేళ దొంతరగా ఒకదానికి ఒకటి పేర్చితే. కానీ ఈరోజు కొత్త నిబంధనకి, పాత నిబంధనకి కలిపి ఒకదాని మీద ఒకటి దొంతరగా పేరిస్తే ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం ఊహించలేం. చాలా మందికి నమ్మశక్యం కానట్టుగా ఉంటుంది. 2.5 మైళ్ళ హైట్ వస్తుందన్నమాట ఆ డాక్యుమెంట్స్ ఫైల్, దాని దొంతర 2.5 మైళ్ళు. 2.5 మైళ్ళు అంటే మన ఈ మధ్య పడిపోయింది WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్. అలాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ని ఒకదానిపైన ఒకటి 3 పేర్చినా కూడా ఆ హైట్ రాదు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి యేసుక్రీస్తు వారికి. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది బైబిల్ బయట ఎవిడెన్సెస్, బైబిల్లో ఉన్న ఎవిడెన్సెస్ కాదు. ఓకే. సో బైబిల్ చెప్పే విషయాలు ఏమిటంటే ఏదో క్రైస్తవులు రాసుకున్న విషయాలు కాదు. అందుకనే బైబిల్లో ఒక యునిక్నెస్ ఉంది. రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి బైబిల్కి, కానీ ఒక యునిక్నెస్ ఏమిటంటే ఒకే వ్యక్తి రాయిలా బైబిల్ని. భగవద్గీతను తీసుకుంటే వ్యాస మహర్షి ఒకడే రాశాడు. ఇప్పుడు మీరు ఖురాన్ని తీసుకుంటే మొహమ్మద్ ఒకళ్ళే రాశారు.
ఇప్పుడు మీరు రామాయణాన్ని తీసుకుంటే వాల్మీకి ఒకటే రాశాడు. కానీ బైబిల్ని 40 మంది రచయితలు 1600 సంవత్సరాల కాలంలో ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా, ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టకుండా, ఒకే వ్యక్తి గురించి ఒకే విషయాన్ని పొంతనతోటి విరుద్ధత లేకుండా ఇక్కడే అర్థమైపోతుంది అది కేవలం మానవులు రచించింది కాదు, దీని వెనుక దేవుడు ఉన్నాడు అని సుస్పష్టంగా అర్థమైపోతుంది. సో మా ఇతర పుస్తకాలని ఒక్కొక్కళ్ళే రాశారు. అంటే రామాయణాన్ని వాల్మీకి రాశాడు, భారతాన్ని వ్యాస మహర్షి రాశాడు, భాగవతాన్ని పోతన రాశాడు. ఇప్పుడు బైబిల్ అలా రాయలేదు. 1600 సంవత్సరాల కాలంలో సమకాలీనులు కానివారు చాలా వరకు 40 మంది రచయితలు ఒకే విషయాన్ని, ఒకే అంశాన్ని ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే వ్యక్తి గురించి, క్రీస్తు అనే వ్యక్తి గురించి పొంతనతో, పొందికతో రాయడం ఒక నిజంగా అద్భుతం. మానవ మేధస్సుకు అందంది. చేత బైబిల్ని పోల్చడానికి వీల్లేదు. బైబిల్లో ఏదో ఒకళ్ళు రాసుకున్నది కాదు. ఓకే, పౌలు సువార్తల మీద ఆధారపడకుండా పౌలు రిజరెక్షన్ గురించి రాశాడు. అనేక మంది అపోస్తలు రాశారు. లూకా, మత్తయి, మార్కు, యోహాను భిన్నమైనటువంటి కథనాలు, కానీ పొందిక ఉన్నటువంటి కథనాలు పునరుద్ధానం రాయడం జరిగింది. ఒక వ్యక్తి ఏదో చనిపోయిన తర్వాత ఆయన గురించి ఒక పుస్తకం ఎవరో ఒకరు రాయడం, ఒక మహత్యంలాగా రాయడం, దాంట్లో ఆ వ్యక్తిని హైలైట్ చేయడం, అలా కాదు ఇది. లేకపోతే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏ 200-300 సంవత్సరాలకో 400-500 సంవత్సరాలకో రాయడం కాదు, అది కూడా కాదు. బైబిల్లో ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం చెంది ఆరోహణం అయిపోయినటువంటి కొన్ని దశాబ్దాల్లోనే, అంటే AD 80 లోపే, ఒక ప్రకటన గ్రంథం మినహాయిస్తే AD 80 లోపే, అంటే క్రీస్తు శకం 80 సంవత్సరం లోపే, అంటే యేసుక్రీస్తు వారి సమకాలీనులు బ్రతికుండగానే, యేసుక్రీస్తును సిలువ వేసిన వారు, ఆయన మీద కుట్ర చేసిన వారు, ఆయన శత్రువులు కూడా బ్రతికుండగానే ఈ విషయాలన్నీ రాయడం జరిగింది. వాళ్ళకి అపోజిషన్ రావాలి, రాలేదు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారన్న సంగతిని యెరూషలేము నడివీధుల్లో, పాలస్తీనా నడివీధుల్లో అనేక చోట్ల మరి ప్రకటన చేశారు. పరేయోబాగులో మార్స్ హిల్ పైన చాలా ఓపెన్ గా యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడయ్యాడని చెప్పడం జరిగింది. ఎవరు అపోజ్ చేయలేదు. ఒకవేళ తప్పై ఉంటే వాళ్ళని ఖండించేవాళ్ళు. దాని గురించి క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి అని అనుకుంటే, ఎవరు అపోజ్ చేసిన పరిస్థితి, మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు లేపాడు అని వాళ్ళు చాలా ధైర్యంగా ప్రకటించారు. అబద్ధం చెప్పే వాళ్ళు వాళ్ళకి ఎలాగ వెళ్ళి ప్రకటించగలరు? ఎక్కడో పాలస్తీనాలో సిలువ వేస్తే, ఎక్కడో పాలస్తీనాలో జరిగితే ఇక్కడికి వచ్చి ప్రకటించితే అది వేరే విషయం. అక్కడే ప్రకటన చేశారు. ఎక్కడైతే జరిగింది అక్కడే చెప్పగలిగారు, ధైర్యంగా చెప్పారు. ఎక్కడేమో బయటే కదా ఆయన సిలువ వేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడని, ఇలా జరిగిందని మనం నమ్మడానికి ఈ రోజున ఆయన అనేక సందర్భాల్లో పునరుద్ధానుడైన తర్వాత చూపించుకున్నాడు. అనేక సందర్భాల్లో చూపించుకున్నాడు. రిజరెక్టెడ్ అపియరెన్సెస్ అంటాం, పూర్వ ప్రత్యక్షతలు అంటాం. ఈ పునరుద్ధాన పూర్వ ప్రత్యక్షతలు మనం చూస్తే దాదాపు 11-12 సన్నివేశాలు తను చూపించుకోవడం మనం చాలా స్పష్టంగా చూస్తాం. నేను మీకు కొన్నిటిని నేను ఉదహరిస్తాను. మగ్దలేనే మరియకు ఆయన కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం నుంచి 10 వచనాల్లో మార్నింగ్, ప్రాతకాలంలో ఇది కనపడింది, ఉదయాన్నే. ఆ తర్వాత కొంతమంది స్త్రీలకు ఆయన కనిపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ఇది రాయబడింది. అది కూడా ఎర్లీ మార్నింగ్, ప్రాతకాలంలో జరిగింది. ఆ తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి 2 శిష్యులతో ఆయన కలిసి నడుచుకుంటా కొంత దూరం వెళ్ళి
వాళ్ళకి లేఖనాల్లో మెస్సియా గురించి, తన గురించి, క్రీస్తు గురించి ఉన్నటువంటి విషయాలను ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లోను, లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 32 వచనాల్లోను ఇది రాయబడింది. పేతురు కనపడ్డాడు. లూకా 24:34 మనం చదివితే ఏదో ఒక సమయంలో, అది ఒక రోజు కనపడ్డాడు, ఆ సమయం పొందుపరచలేదు. ఆ తర్వాత 11 మంది శిష్యులకు ఆయన కనపడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే ఒక రాత్రి ఆయన కనపడడం మనం చూస్తాం. ఆ సమయంలో తోమా అక్కడ లేడు. తోమా నమ్మనున్నాడు ఆయన్ని. అయితే మళ్ళీ తోమా ఉన్నప్పుడు, మళ్ళీ యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదివితే 26 నుంచి 31 వచనాలు, తోమా ఉన్నప్పుడు ఒక వారం తర్వాత ఆయన మళ్ళీ 11 మంది శిష్యులకు కనపడడం మనం చూస్తాం. ఆ తర్వాత 7గురికి ఆయన గలిలయ సముద్రం పక్కన కనపడినట్టుగా మనం చూస్తాం. అది యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి అధ్యాయంలో మనకి ఆ కథనం చాలా స్పష్టంగా రాయబడింది. అంతేకాదు, మళ్ళీ ఆయన 11 మందికి కనపడినప్పుడు గలిలయలో కూడా మనకి ప్రస్తావన మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో 16 నుంచి 20 వచనాల్లో మనకు కనపడుతుంది. యాకోబుకి కనపడ్డాడు ఆయన. ఈ విషయాన్ని పౌలు ఆయన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చెప్తాడు. అంతేకాదు, తనకి కనపడ్డాడని కూడా చెప్తాడు పౌలు చాలా స్పష్టంగా. అలాగే ఎసెన్షన్ ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా కనపడ్డాడు. 500 మందికి ఆయన కనపడినట్టుగా కూడా మనకు ప్రస్తావనలు ఉన్నాయి. మార్కు సువార్త మనకు 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకి చాలా స్పష్టంగా ఏం కనపడుతుందంటే, ఇంతమందికి ఇన్ని సందర్భాల్లో కనపడ్డాడు. కాబట్టి ఇదేదో ఒక హాలూసినేషన్ గా కానీ, భ్రమించడానికి కానీ, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడానికి కానీ, కలగండం కానీ కాదు. ఇది వాస్తవం అని మనకు అర్థమవుతుంది. ఏ సైకాలజిస్ట్ అయినా, ఏ క్లినికల్ సైకాలజిస్ట్ అడిగినా ఆయన చెప్తాడు చాలా స్పష్టంగా మనకి హాలూసినేషన్ యొక్క పద్ధతి ఎలా ఉంటుందో. ఒక్కళ్ళకి మాటి మాటికి భ్రాంతి కలుగుతుంటే దాన్ని హాలూసినేషన్ భ్రాంతి అనొచ్చు. కానీ అనేక మందికి భిన్నమైనటువంటి సందర్భాల్లో ఒకే రకమైన ప్రత్యక్షత కలిగింది. కాబట్టి చాలా స్పష్టంగా ఆయన మొత్తం మీద 500 మంది మోసపోవడానికి, భ్రాంతికి గురవడానికి వీల్లేదు కనుక ఇది చాలా నమ్మదగినటువంటి అకౌంట్, బిబ్లికల్ అకౌంట్. ఈ అంతేకాదు, మనం చరిత్రలోకి వెళ్ళి మనం చూసినా కూడా, ఒక చరిత్రకారుల్లాగా మనం పరిశీలన చేసినా కూడా అనేకమైన ఫ్యాక్ట్స్ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, రోమన్ సీల్ బ్రేక్ అయిపోయింది. రోమా అధికారం ఏమిటంటే, ఆ యేసుక్రీస్తుని ఎక్కడైతే అరిమతయి యోసేపు ఆ కొండ గుహలో చెక్కబడినటువంటి రాతితో చెక్కబడినటువంటి ఆ సమాధిలో ఉంచారో, దాని మీద పెద్ద బండరాయిని వేసి, దాని మీద రోమన్ సీల్ వేసి, ముద్ర వేసి, రాజముద్ర వేసి, అక్కడ రోమన్ గాడ్ ని ఉంచారు. ఆ సీల్ బ్రేక్ అయింది అంటే అర్థం ఏంటంటే, మానవుడు తీయలేడు దాన్ని. అంటే మానవుడు తీయాలంటే మళ్ళీ రాజుగారి ఆదేశిస్తేనే తీయగలడు. రోమన్ సీల్ ని బ్రేక్ చేస్తే ఆ కఠిన శిక్షలు ఉంటాయి, మరణ శిక్ష కూడా ఉంటుంది. అసలు సమాధుల జోలికి వెళ్తే మరణ శిక్ష కూడా ఉంటుందని చెప్పి తాకీదు జారీ చేసినటువంటి శిలా శాసనాలు కూడా మనకి పురావస్తు శాస్త్రంలో దొరికినాయి. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ శిలా శాసనం కూడా క్రీస్తు శకం 50 లోపలే చేసినట్టు మనకి ఈ రోజు పురావస్తు ఆధారాలు దొరికినాయి. దాన్ని నజరేతు శిలాశాసనం అని అంటారు. లేకపోతే ఈ సమాధుల దగ్గరికి వచ్చి దొంగతనాలు చేయడానికి పూనుకుంటారు కొంతమంది. ఎందుకంటే సమాధుల లోపల విలువైన వస్తువులు పెడతారు, ఆచారం ఉంది కాబట్టి అలా దొంగతనాలు చేస్తారేమోనని, ఆ దొంగతనాలు చేస్తారు కాబట్టి ఇలాంటి శాసనం కూడా మరి ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి చరిత్రకారుల, పురావస్తు శాస్త్రజ్ఞుల ఆలోచన, అంచనా కూడా ఉంది. మొత్తం మీద ఇలాంటి శాసనం అమల్లో ఉంది క్రీస్తు శకం 50 లోపే. కనుక ఆ బ్రోకెన్ సీల్ అనేది కూడా ఒక ఫ్యాక్ట్ అన్నమాట. ఆయన సమాధి తుమ్మబడింది అనడానికి ఒక ఫ్యాక్ట్. రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే, అది ఖాళీగా ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమాధి తెరవబడిపోదు,
సమాధిలో శవం ఉండిపోయింది అనుకోండి, ఆ శవాన్ని చూపిస్తే చాలు ఆయన లేచాడు అని చెప్పడానికి వీలవుతుంది. కొంతమంది ఏమనుకుంటారు, శవాన్ని ఎత్తుకుపోయారు అని అంటున్నారు. శవాన్ని ఎత్తుకుపోతుంటే మరి గాడ్స్ ఏం చేశారు, రోమా సైనికులు ఏం చేశారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. శిష్యులు ఎత్తుకుపోయారు అక్కడ, అబద్ధంలో కూడా వాళ్ళు దొరికిపోయారు. ఎవరో ఎత్తుకుపోయారంటే బాగుండేది. మేము నిద్రపోతుండగా ఎవరో ఎత్తుకుపోయారంటే చాలా బాగుండేది. మేము నిద్రపోతుండగా శిష్యులు ఎత్తుకుపోయారు. నిద్రపోయేవాడికి శిష్యులు ఎత్తుకుపోయారని ఎలా తెలుస్తుంది? కాబట్టి అక్కడ అబద్ధం ఆడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఖాళీ సమాధి, కొంతమంది అన్నారు తప్పుడు సమాధి చూపించారు, వేరే ఖాళీ సమాధిని చూపించి ఇదే క్రీస్తు సమాధి అని అన్నారంటే, ఆ సమాధిలో పెట్టినప్పుడు అందరికీ తెలుసు ఆ విషయం. సమాధికి దారి కూడా చాలా స్పష్టం. సమాధికి దారి ఏంటని స్త్రీలు మాట్లాడుకోవాలా. సమాధి నుంచి రాయి ఎవరు దొరికిస్తారు, మన సుగంధ ద్రవ్యాలు ఆయన శవానికి ఎలా రాయాలని వాళ్ళు అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే, హాలుసినేషన్ కలగాలి అని అంటే ఇంకో విషయం కూడా మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఇది జరుగుతుంది 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 అనుకుంటే అది జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ జరగదు అనుకున్నారు వాళ్ళు. పేతురు నమ్మలేదు, తోమా నమ్మలేదు, తర్వాత యోహాను కూడా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కానీ నమ్మలేదు. స్త్రీలు కూడా ఎటువంటి భావనతో వెళ్ళారు? ఆదివారాన వాళ్ళు తెల్లవారుజామున ఎట్లా వెళ్ళారు? ఆయన లేచాడన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. ఆయన శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు. అంటే ఆయన శవంగానే చూశారు వాళ్ళు. కనుక ఇది నిలబడవు. అంతేకాదు, దానికి వేసినటువంటి ఆ పెద్ద బండరాయి కనీసం 2 టన్నుల బరువు. అది ఒక 2 ఏనుగులు కలిసి లాగితే వస్తుంది అది. అలాంటి బండరాయి వెళ్ళి అంత దూరంలో పడిపోయింది, భూకంపం సంభవించింది. అంతేకాదు, రోమన్ గాడ్ ఇదేంటంటే, వాళ్ళు నిద్రపోయారంటే నిద్రపోయినోడితో పాటు పక్కన వాళ్ళు కూడా చంపేస్తారు. రోమన్ గాడ్ లో ఏమాత్రం తేడా జరిగిందంటే, అంటే ఒక విషయాన్ని కాపలా పెడితే రోమా సైనికుల్ని లేకపోతే రాణువు వారిని, వాడు ఏమాత్రం తప్పు చేస్తే మరణ శిక్షే, శిరఛేదనం చేస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. వాళ్ళు నిద్రపోవడానికి అసలు ఛాన్స్ లేదు. సో వాళ్ళు భయభ్రాంతులై పారిపోయారు తప్ప నిద్రపోయినటువంటి పరిస్థితి, దొంగిలించిన పరిస్థితి కాదు. అంతేకాదు, గ్రేవ్ క్లోత్స్, ఆ ప్రేత వస్త్రాలు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రేత వస్త్రాలను మనం చాలా జాగ్రత్తగా చూస్తే, వాళ్ళు సన్నని నారబట్టను చుడతారు శవం చుట్టూ. ఆ చుట్టేటప్పుడు ముందు శవానికి ఒక లేపనం లాంటి సుగంధ ద్రవ్యం రాస్తారు. అది పేస్ట్ లాగా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలాగా కాసేపటికి ఘనీభవించి గట్టిపడిపోతుందో, మనం పిండి కట్టేసుకుంటాం చెయ్యిరిగినప్పుడు, అట్లాంటి స్వభావం కలిగింది. కాకపోతే ఒక స్వీట్ స్మెల్ వస్తుంది, అరోమా వస్తుంది, చక్కటి పరిమళం దాని నుంచి ఉత్పన్నం అవుతుంది. సో శవం వాసన కొట్టకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే లేపనం రాస్తారు. ఆ తర్వాత సన్నని నారబట్ట చుడతారు. అలా ఒక 2 పొరలు చుట్టిన తర్వాత మళ్ళీ లేపనం రాస్తారు, మళ్ళీ 2 పొరలు చుట్టి మళ్ళీ లేపనం రాస్తారు. అలా లేపనం రాసుకుంటూ వెళ్తారు. ఈ మెడ భాగం నుంచి కింది వరకు అలా చుట్టుకుంటూ వెళ్తారు. అలాగే మళ్ళీ తలకి సెపరేట్ గా మళ్ళీ అదే విధమైనటువంటి ఎంబామింగ్ చేసి వాళ్ళు ఆ చుట్టూ ఆ సన్నని నారబట్ట చుట్టూ వెళ్తారు. కొంతసేపటికి అదేమైపోతుందంటే ఆ శవము ఘనీభవించేస్తుంది, గట్టిగా అయిపోతుంది. దాన్ని పగలు కొడితే కానీ శవం బయటికి రాదు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంత బరువు? కనీసం 45 నుంచి 50 కేజీల బరువు అది ఉంటుంది. అది యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయినప్పుడు అది ఏమాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకుండా, దాన్ని ఎవరు బ్లేడ్ తో కట్ చేయకుండా, రంపంతో కొయ్యకుండా, లేదా అది పగిలిపోకుండా, అది ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా అందులో నుంచి ఆయన దేహం మిస్ అయిపోయింది. అది దొంగిలించడం కాదు, అందులోంచి ఆయన మిస్ అయింది. అందువల్లనే యోహాను సువార్త 20 మనం చదివితే, యోహాను పేతురులు పరిగెట్టుకుంటా వెళ్ళి ఒకళ్ళు బయట నుంచి తొంగి చూశారు, ఒకళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. ప్రేత వస్త్రములు పడి ఉన్న తీరును చూసి నమ్మారు వాళ్ళు. కామన్ వాడు ఏ యూదుడికైనా ప్రేత వస్త్రాలు ఎలా చుడతారో అర్థమైనటువంటి ఏ యూదుడికైనా, ఈయన మామూలు శరీరంతో లేవలేదు, ఈయన మహిమ శరీరంతో లేచాడు. ఒకవేళ ఆయన మామూలు శరీరంతో లేచుంటే మరొకళ్ళు వచ్చి ఆ కట్లన్నీ విప్పాలి. అందుకనే లాజరు లేచినప్పుడు బండను తొలగించమని మరొకరికి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. బండను తొలగించమని మాత్రమే చెప్పలేదు, ఎందుకంటే బండను దోసుకొని రాలేడు ఆయన. రెండవది, లాజరు లేచినప్పుడు బయటికి లాజరు వచ్చిన తర్వాత ఆ కట్లను విప్పమని కూడా ఆయన ఆదేశించాడు. అక్కడ యేసుక్రీస్తు వారి కట్లు అవసరం లేకుండా పోయింది, ఎందుకంటే ఆయన గోడలోంచి దూసుకుపోగలిగినటువంటి ఈ ప్రేత వస్త్రాలు, ఘనీభవించిన ప్రేత వస్త్రాల నుంచి దూసుకుపోగలిగినటువంటి
అక్షయమైనటువంటి, అమృత తుల్యమైనటువంటి, మరణం లేనటువంటి మరి మహిమ శరీరంతో ఆయన లేచాడనడానికి ఇది ఒక సాక్ష్యంగా కనబడుతుంది. ఈ సాక్ష్యం కాక 500 మంది చూడడం అనే సాక్ష్యం కాక 11-12 సన్నివేశాల్లో అనేక మందికి ఆయన కనపడడం కాక అసలు ఈయన్ని ద్వేషించిన వాడు ఒక హాస్టైల్ విట్నెస్. అంటే పేతురు చెప్పాడంటే పర్వాలేదు, యోహాను చెప్పాడంటే పర్వాలేదు, లేక తోమా చెప్పాడంటే, మగ్దలేనే మరియా చెప్పారంటే పర్వాలేదు, వీళ్ళందరూ యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు, యేసు ప్రభు వీరాభిమానులు అనుకోవచ్చు. యేసు ప్రభుని విపరీతంగా ద్వేషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే సౌలు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని జుట్లు పట్టుకుని ఇళ్లల్లోంచి రోడ్ల మీదకి ఈడ్చి తన్నినవాడు, కొట్టినవాడు, హింసించినవాడు, మరణానికి అప్పగించినవాడు, అరెస్ట్ చేసి లాక్కుండా తీసుకువెళ్ళినవాడు. ఇటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని కన్నులారా చూశాడు, పునరుద్ధరణ క్రీస్తు. అదే చెప్పుకున్నాడు 1 కొరింథీ పత్రిక, శివర నాకు కనపడ్డాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇది కేవలం ఏదో కల్పించినటువంటి ఒక కథనం కాదు, కల్పించిన కథనం ఎంత మాత్రం కాదు. ఇంగ్లాండ్ లో ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి లాలో పట్టభద్రుడైనటువంటి ఒక మేధావి, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆయన నాస్తికుడు. యేసుక్రీస్తు తిరిగి లేవడం అనేది ఆయనకి చాలా హాస్యాస్పదంగా అనిపించింది. మరణం గెలవడం ఏమిటి? ఈ క్రైస్తవులు చేసేటువంటి మోసాన్ని బయట పెట్టాలనుకున్నాడు ఆయన. సో అనుకున్నాడు అలాగా, క్రైస్తవులు మోసం చేస్తున్నారు, క్రీస్తు అనేవాడు తిరిగి లేచాడని చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నారు, దీన్ని ఎలాగైనా ఈ మిస్టరీని మనం ఛేదించి బయటకు తీసుకొచ్చి ఈ అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి అని పూనుకున్నాడు. పూనుకొని పరిశోధన మొదలెట్టాడు. నాస్తికుడుగా క్రీస్తు లేవలేదన్నటువంటి ఒక బలీయమైనటువంటి నమ్మకం. అయితే అతను రీసెర్చ్ అంతా చేసిన తర్వాత ఎవిడెన్స్ అంతా ఒక పక్కన పెట్టుకొని ఒకదానికి కనెక్ట్ చేసుకొని కంక్లూజన్ రాస్తుంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడనే కంక్లూజన్ వస్తుంది. ఓకే, ఒక నాస్తికుడు తను చేసిన ఇన్వెస్టిగేషన్ లో కూడా యేసుక్రీస్తు లేచాడనే కంక్లూజన్ రావడం జరిగింది. వస్తుంది. అతనికి నచ్చలేదు బుక్ పబ్లిష్ చేయడానికి. సో తన పరిశోధనని పబ్లిష్ చేయకుండా మళ్ళీ పరిశోధన చేశాడు అనుమానంతో. ఓకే, అలా పలుమార్లు పరిశోధన చేసినా కూడా అతనికి కంక్లూజన్ యేసు లేచాడనే వస్తుంది, ఎవిడెన్సెస్ అన్ని దగ్గర పెట్టుకుంటే. ఎక్స్పర్ట్ గా లా చదువుకున్న పట్టభద్రుడైనటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా తన ఇన్వెస్టిగేషన్ అప్పుడు తన కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు ఆయన పుస్తకం రాస్తాడు, హూ మూవ్డ్ ద స్టోన్. ఆయన పేరు ఫ్రాంక్ మారిసన్. ఈరోజు Amazon.com లో మనకు దొరుకుతుంది పుస్తకం, హూ మూవ్డ్ ద స్టోన్. ఆ రాయిని ఎవరు దొరికించారు. అందుకని ఆ పుస్తకానికి మొదటి చాప్టర్ కి ఆయన ఏమని టైటిల్ పెట్టాడంటే, ద బుక్ దట్ వాజ్ రిఫ్యూజ్ టు బి రిటన్. నేను ఏ పుస్తకం రాయకూడదు అనుకున్నానో ఆ పుస్తకమే రాస్తున్నానని మొదటి చాప్టర్ రాశాడు. సో అంచేత ఇది క్రైస్తవులు మూఢ విశ్వాసంతో కల్పించుకున్న లేకపోతే భ్రాంతి చెందినటువంటి ఒక అవాస్తవం కాదు. ఇంకా చెప్పాలి అనంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే అది కేవలం కట్టుకథ, కల్పిత గాథ అయితే ఆ పునరుద్ధానుడు కాని వాడికి ఆయన ఎన్నో మార్లు చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఆయన అనేక సందర్భాల్లో పలు విధాలుగా ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేశాడు. ఆయన మరి అన్నిసార్లు చెప్పిన తర్వాత ఆయన తిరిగి లేవకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. ఒక అబద్ధికుడు కోసము ప్రాణాలు ఎలా అర్పిస్తారు? హతసాక్షులు ఎలా అవుతారు? యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉంటే ఒక్క యోహాను తప్ప 11 మంది కూడా వాళ్ళు హతసాక్షులయ్యారు. తోమా మన దేశానికి వచ్చాడు, శూలంతో గుచ్చి ఆయన చంపేశారు, హతసాక్షి అయ్యాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా మరణించాడు, యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు. అనేక మంది వాళ్ళు మృత్యువాత ఎలా అయిందంటే వాళ్ళకి శిరచ్ఛేదనం చేశారు, తల తెగొట్టేశారు. మరి దానికి ఎలా సిద్ధపడ్డారు వాళ్ళు? ఈ 12 మందే కాక అనేక మంది వీళ్ళ ద్వారా యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు చనిపోవడానికి యేసుక్రీస్తు కోసం సిద్ధపడ్డారు. స్టెఫన్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకి.
ఎలా ఇది సాధ్యమైంది? మొదటి శతాబ్దం క్రైస్తవుల్ని గుంజలకి కట్టేసి, ఒక కొయ్య గుంజలకి కట్టేసి, వాళ్ళని వెనక్కి రెక్కలు పెడవిరిచి కట్టేసి, వాళ్ళ మీద నూనె పోసి తగలబెట్టి, వరుసగా అటువంటి గుంజలు పెట్టి, వరుసగా అటువంటి క్రైస్తవుల్ని నిలబెట్టి సజీవ దహనం చేసి, రాత్రిపూట ఆ వెలుగులో రోమియోలు భోంచేశారు. దానికి ఎలా ఒప్పుకున్నారు వాళ్ళు? నేను యేసు క్రీస్తు వాడిని కాదు, సీజరే ప్రభు, యేసు ప్రభువు కాదు అని ఒక మాట అంటే వాళ్ళని వదిలేస్తారు. పులులకు సింహాలకు వాళ్ళని బలిచ్చారు. అనేక మందిని శిరఛేదనం చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక అబద్ధికుడి కోసం, పునరుద్ధానం చెందని వాడి కోసం ఇది ఎలా సాధ్యమైంది? కాబట్టి ఈ అన్ని కేసెస్ లో కూడా మనకి చరిత్ర స్పష్టం చేస్తుంది ఏమిటంటే, ఈరోజు మన చరిత్ర పుస్తకాలు చదివితే క్రైస్తవుల్ని ఎంత హింసించారో మనకి మొదటి శతాబ్దం, రెండవ శతాబ్దం, ఆ తర్వాత అనేకమైన సందర్భాల్లో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక బైబిల్లో ఉన్న విషయాలు కాదు, క్రైస్తవులు ఎంత హింసకు గురయ్యారు అన్నటువంటి విషయం. తర్వాత చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసెఫస్, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆయన యేసుక్రీస్తు గురించి తన పుస్తకాల్లో రాస్తూ, క్రైస్తవుల గురించి రాస్తూ, ఆయన శిలువను గురించి రాశాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్న విషయం గురించి కూడా వాళ్ళ శిష్యులు ఏమనుకుంటున్నారు, ఏమని ప్రకటన చేస్తున్నారు అన్న విషయం కూడా స్పష్టంగా రాశాడు. సో బైబిల్లో ఏదో తర్వాత 4వ శతాబ్దం తర్వాత ఆ తర్వాత వచ్చిన విషయాలు కాదు. మొదటి శతాబ్దానికి సంబంధించిన, లేకపోతే మొదటి శతాబ్దం, రెండవ శతాబ్దం మధ్యకాలంలో జీవించినటువంటి జోసెఫస్, ఫ్లేవియస్ జోసెఫ్ అనేటువంటి చరిత్రకారుడు పునరుద్ధానం కూడా మెన్షన్ చేశాడు తన యొక్క యాంటిక్విటీస్, జూయిష్ వార్స్ అనేటువంటి పుస్తకాలు. కాబట్టి ఇది చారిత్రక వాస్తవం. అన్నిటికీ మించినటువంటి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, తోమా అనే వ్యక్తి యేసుక్రీస్తు నమ్మలేదు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడంటే ఆయన గాయాల్లో వేలు పెట్టాలనుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు, రా చూడు నా గాయాల్లో వేలు చూడు, కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అన్నాడు. ఆ తోమా భారతదేశానికి క్రీస్తు 12వ సంవత్సరంలో వచ్చాడు. అప్పటికి ఇంకా గ్రేట్ బ్రిటన్ లేదు ప్రపంచ పటంలో, అప్పటికి ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు ప్రపంచ పటంలో. అసలు అమెరికా ఏర్పడక ముందు, బ్రిటన్ ఏర్పడక ముందు, ఈ కంట్రీసే పుట్టక ముందు భారతదేశానికి క్రీస్తును తీసుకొచ్చాడు, సువార్త ప్రకటించాడు, కేరళ బ్రాహ్మణులకి సువార్త చెప్పాడు. అలా హైందవులు మారుస్తున్నాడనే ఆయన్ని చంపేయడం జరిగింది. మైలాపురంలో, చెన్నై పట్టణంలో ఈ రోజుకి ఆయన సమాధి ఉంది. ఆయన సమాధికి దారి తీసేటువంటి ఆ గుట్ట, ఆ థామస్ గుట్ట పైన ఆయన పాతి పెట్టారు. ఆ రోడ్డునే థామస్ మౌంట్ రోడ్, దాన్ని షార్ట్ ఫామ్ లో మౌంట్ రోడ్ అంటారు. ఈ రోజుకి ఇది చరిత్ర. కాబట్టి తోమా వచ్చి మనకి చెప్పాడు, తోమా భారతదేశానికి రావడం చరిత్ర, తోమా అస్థికలు ఈ రోజు మన దగ్గర ఉన్నాయి, ఇది చరిత్ర. ఆ తోమా గురించి ఒకవేళ కాక్ అండ్ బుల్ స్టోరీస్ రాసి ఉంటే బైబిల్, మరి తోమా ఎట్లా వస్తాడు భారతదేశానికి? ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి సంఘటన. కాబట్టి రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది ఒక కట్టుకథ కాదు, ఒక కల్పనా గాథ కాదు, ఒక భ్రాంతి కాదు, ఒక క్రైస్తవులు అల్లినటువంటిది కాదు, ఒక కాన్స్పిరసీ కాదు. ఇది చారిత్రక సత్యము, వాస్తవము. దీని మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది, క్రైస్తవ విశ్వాసం ఆధారపడి. యేసు తిరిగి లేవడం అన్నటువంటి అక్షరాల సత్యము. ఆయన తిరిగి లేచినప్పుడు పాపరహితుడని, ఆయన దేవుడని, ఎందుకంటే దేవుడు ఒక్కడే మరణాన్ని గెలవగలడు, ఏ మనిషి గెలవలేడు. ఈ రెండు సత్యాలు నిరూపితమై, అందుకే ఈరోజు ఆయన్ని లోకరక్షకుడిగా, దేవుడిగా పూజించడానికి ఆయన యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా డీటెయిల్ గా మీరు చెప్పారు. ఆ యొక్క ఆధారాలన్నీ పరిశీలించాలి. కొంతమంది యేసుక్రీస్తు వారు నమ్మని వారు ఈ వీడియో చూస్తున్నా సరే, దయచేసి ఓపెన్ మైండ్ తో మీరు కనుక పరిశీలించినట్లయితే తగు ఆధారాలు మీకు లభిస్తాయని మేము తెలియజేస్తున్నాం. అయితే ప్రకాష్ గారు చెప్పిన వాటిలో బ్రీఫ్ గా నేను మరి ఒకసారి మీ గమనానికి తేవటం కోసం నేను సమ్మరైజ్ చేస్తాను. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు మరలా మృత్యుంజయుడు అయ్యాడు అని చెప్పడానికంటే, మొదటిగా చరిత్ర పరంగా ఆధారాలు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారి గురించిన పుస్తకాలు ఏ మహాపురుషుడి గురించిన పుస్తకాలతో పోలిస్తే అంతుబట్టలేనంతగా చాలా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయనేది
దానికి సంబంధించిన ఆధారాలన్నీ మనం ఒక చోట పేరిస్తే చాలా కొన్ని మైళ్ళ వరకి ఆ పుస్తకాలన్నీ ఏర్పడతాయనేది మొదటి ఆధారంగా చూపించారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు తను లేచిన తర్వాత అనేకులకు కనిపించారనేది, ఇంకా తన యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఇది తప్పు గదా! మీరెందుకు ఇలా చెప్తున్నారని ఎవరు చెప్పలేదు. సో, అంతేగాకుండా ఇంకా ఎవరైతే లాయర్ తను కావాలి నిరూపించాలి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తప్పు అని నిరూపించాలి అని ఎవరనుకున్నారో, ఆయనే తన యొక్క డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ తరువాత కూడా మొదటిసారిగా తను కన్విన్స్ చేయబడకపోగా, రెండోసారి మరలా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇక ఒప్పుకోక తప్పక ఆయనే ఒక పుస్తకం రాయటం కూడా జరిగిందని మనం చూసాం. సో, ఈ రకంగా హిస్టారికల్‌గా మనం చూసినప్పుడు జూయిష్ యాంటిక్విటీస్ బుక్స్‌లో జోసెఫస్ అనే ఆ యొక్క చరిత్రకారుడు కూడా యేసుక్రీస్తు వారి గురించిన యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి వారి యొక్క శిష్యులు మాట్లాడుకున్నవి ఇవన్నీ కూడా రాయటం జరిగింది. ఈ రకంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు కాదు అని చెప్పే యొక్క థియరీస్ లేకపోతే సిద్ధాంతాల కంటే వాటికి ఎటువంటి ఆధారాలు లేవు కానీ, యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు అని నమ్మటానికి చాలా ఆధారాలు ఈ రోజు మన మధ్య ఉన్నాయి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముతున్నారో, ఈ రోజున మనం నిర్భయంగా, చక్కగా, ధైర్యంగా యేసుక్రీస్తు వారిని మనం పూజించుకోవచ్చు. ఆయన సజీవుడైన దేవుడు ఈ రోజని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మాకు తెలియజేసినందుకు ప్రకాష్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నామండి.